ఇక సమ్మర్ వచ్చేసిందంటే కొత్త ఆవకాయ పెట్టేసుకుంటాం కదా అండి. ఆవకాయ మీకు కూడా ఇష్టమా? నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం అండి. ఇక ఆవకాయ పచ్చడి పెట్టేసినాము అని అంటే ఈ మధ్యలో కొన్ని చట్నీస్తోనైతే పని లేదండి. ఒక్కొక్కసారి అయితే ఉప్మా చేసిన, కొంచెం దోశ చేసిన మాత్రము మామిడికాయ చట్నీతోనైతే అడ్జస్ట్ అవుతారా అండి. ఎందుకంటే కొత్త మామిడికాయ కదా. అట్లానే కాకుండా మామిడికాయ పచ్చడి అంటే మా ఇంట్లో చాలా మందికి ఇష్టము. చూసారా, ఒకటైతే చిన్న డబ్బాలోకి అయితే తీసుకున్నామండి. నువ్వుల పొడి వేసి చేశాను, సూపర్ టేస్టీగా వచ్చేసింది. ఊరుతుంటే ఇంకా బాగుంది. ఇక నేనైతే ఆవకాయ పచ్చడి పెట్టేసుకొని పొడి ఉప్మా పెట్టేసుకొని అయితే స్పైసీగానైతే చాలా టేస్టీగా ఉంది అండి. నేనైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను. మీరేం చేశారు టిఫిన్? ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని తిన్నారా? తింటే మాత్రం కామెంట్ చేయండి. చూడండి ఎంత పొడిగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేను ఉప్మా రెసిపీ కూడా పెడతాను, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనండి, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండి. ఓకేనండి, బాయ్.